ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, నీ మనసులో చాలా కాలంగా నడుస్తున్న ఎన్నో ఆందోళనలకు సమాధానాలు దొరకవచ్చమ్మా. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని పొరపాటున కూడా మధ్యలో వదిలిపెట్టకుండా చివరి వరకు విను. ఎందుకంటే నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పుకు సంబంధించిన ఒక సంకేతం ఈరోజు నీ ముందుకు వచ్చి ఉండొచ్చు. బిడ్డ, ఇది నీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు. చాలాసార్లు ఇక ఏది జరగదు, సరిగ్గా జరగదని అనిపించింది కదా. అయినప్పటికీ కూడా నువ్వు ఆశను వదులుకోలేదు. అందుకే ఈ పవిత్రమైనటువంటి సమయంలో నీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం వచ్చింది. ఇది నీ జీవితం ఇక ముందు ఎలా ఉండబోతోంది, ఏ విషయాల పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయం నీ జీవితంలో కొత్త ఆశను తీసుకురాబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈరోజు ఈ సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా వినిబిడ్డ అంటూ బాబాగారు ఈరోజు మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావంటే కనీసం కొన్ని క్షణాలు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని దీనిని విను. ఈ మాటల్లోనే నువ్వు చాలా కాలంగా వెతుకుతున్న ఆ ఆశ నీకు దొరకవచ్చు. ఈ రాత్రి నేను కేవలం నీకు సహాయకుడైన తండ్రిగా మాత్రమే కాకుండా ప్రతి అన్యాయాన్ని సరిచేయగల ఆ పరమేశ్వరుని రూపంలో కూడా నీతో ఈరోజు నీ బాబా మాట్లాడుతున్నాను. నేను ఆకాశానికి భూమికి సృష్టికర్తను. నీకు వ్యతిరేకంగా జరిగిన కపటమైన కార్యాలను నేను చూశానమ్మా. మరి వారి మనసులోని ఉద్దేశాలను నేను తెలుసుకున్నాను. వారు చేసిన వాటికి సమాధానం కూడా చెప్తాను. వారు మారేందుకు నేను సహాయం ఇచ్చాను, కానీ వారి హృదయాలు మరింత కఠినంగా మారాయి. ఇప్పుడు నేను నీ ఇంట్లోకి ప్రవేశిస్తాను. నా శక్తిని నువ్వు ఇప్పుడే అర్థం చేసుకోలేని విధాలుగా చూడబోతున్నావు తల్లి. ఇది నీ జీవితంలో గొప్ప మలుపు. ప్రతీదీ మారపోయే ఒక్క క్షణం. నీ కన్నీళ్ళు, నీ పోరాటాలు, నువ్వు అనుభవించినటువంటి బాధ ఏదీ కూడా వృధా కాలేదు. నీకు నేను న్యాయం తీసుకువస్తాను. దానితో పాటు నిన్ను ఆశ్చర్యపరిచే విధంగా ఆశీర్వాదాలను కూడా అందిస్తాను. కానీ బిడ్డ, ఈ సమయం కేవలం నేను నీ కోసం సిద్ధం చేసినటువంటి వరాలను పొందే సమయం మాత్రమే కాదు. నీలో ఒక గొప్ప మార్పు తీసుకురావాల్సిన సమయం కూడా. నేను నీ విధిలో రాసి జీవితాన్ని నిన్ను సిద్ధం చేసే మార్పు అది. చాలా కాలంగా నువ్వు అనుమానం, అనిశ్చితతో జీవిస్తున్నావు కదా. నేను నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి మంచి విషయాలకు నువ్వు అర్హుడివి కాదేమో అని అనుకున్నావు. నీ విలువను నువ్వే అవమానించావు. ఇతరుల అభిప్రాయాలను బట్టి నీ ఆత్మ విలువను నిర్ణయించుకున్నావు. ఇప్పుడు నీ జీవితంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయే సమయం రాబోతుంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మార్గం ఒక్కసారిగా తెరుచుకుంటుంది. నిన్ను పట్టించుకోని వ్యక్తులే ఒక్కసారిగా నిన్ను గుర్తు చేసుకుంటారు. ఇంతకాలం ఇతరులకు దక్కిన అవకాశాలు ఇప్పుడు నీ ముందుకొస్తాయి. నీ అదృష్టం అంత వేగంగా మారుతుంది. చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు తల్లి. ఇతనికి ఏ వరం లభించింది, ఇతని మార్గాలు ఇంత సులభంగా ఎలా తెరుచుకున్నాయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని ఇది నీ ఆత్మ చేసినటువంటి తపస్సుకు ఫలితం అని.
నీ సహనానికి ఫలితమని, నీ కన్నీళ్లకు లభించిన ప్రతిఫలమని. ఈరోజు సాయి నిన్ను ప్రతిసారి కూడా ఆపింది సరైన సమయంలో సరైన చోటుకు నిన్ను చేర్చడం కోసం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది తల్లి. తల్లి, ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది వృధా అయిందని అనుకోకు. ప్రతి నష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశ నీ జీవితంలో ఒక భాగం. నిన్ను మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయి. ఆ కష్టాలు నీ జీవితంలోకి రాకపోయి ఉంటే గనక ఈరోజు నువ్వు తయారవుతున్నటువంటి వ్యక్తిగా మారేవాడివే కాదు. జీవితం నిన్ను కాల్చి పరీక్షించి ఒక వజ్రంలా తయారు చేసింది. ఇప్పుడు ఆ వజ్రం ప్రకాశించే సమయం అనేది ఆసన్నమైంది. ఈ రాత్రి నా దృష్టిలో నువ్వు ఎంత అమూల్యమైనటువంటి వాడివో నేను నీకు గుర్తు చేస్తాను. నువ్వు నా ప్రియమైనటువంటి బిడ్డవి. ప్రతి మంచి విషయానికి అర్హుడివి. నా ప్రేమకు, నా ఆశీర్వాదాలకు అర్హుడివి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి బాధ నీ ఆత్మ బలానికి జరిగినటువంటి పరీక్ష. నువ్వు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావో నాకు తెలుసు. నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో నాకు తెలుసు. నీ ఆత్మ ఎన్నిసార్లు కన్నీళ్లతో నన్ను అడిగిందో నాకు తెలుసు. ఈరోజు ఈ సాయి తండ్రి, బాబా నాకెప్పుడు ఉపశమనం లభిస్తుంది, కానీ విను, నీ ప్రతి పిలుపును నేను విన్నాను. నీ ప్రతి కన్నీటిని నా ఒడిలో భద్రపరిచాను. ఇప్పుడు అదే కన్నీళ్లు నీకు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. ఈ రోజు నుంచి కూడా నీ జీవితం ప్రతిరోజు కొత్త ఆనందాలను తీసుకొచ్చే దిశగా సాగుతుంది. దుఃఖం, బాధల కాలం ముగుస్తోంది. నీకోసం సంపద, శాంతి తలుపులు తెరుచుకుంటున్నాయి. బిడ్డా, ఈరోజు నీ జీవితంలో అభివృద్ధిని చూసి సంతోషించని కొంతమంది ఉన్నారు చూడు. వారు బయటకు స్నేహితులుగా చెప్పుకుంటారు నీకు, కానీ లోపల మాత్రం నీకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తుంటారు. నువ్వు సాధారణమైనటువంటి వాడివి కాదమ్మా, నువ్వు అసాధారణమైనటువంటి వాడివి. పర్వతాలను సైతం కదిలించగల శక్తి నీలో ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల విశ్వాసం నీలో ఉంది. ఈ రోజు నుంచి నీ ప్రతి అడుగు దైవత్వంతో అనుసంధానమై ఉందని గుర్తుంచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది. నువ్వు పోరాడుతున్నప్పుడు నేను నిన్ను చూశాను, కానీ నువ్వు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడాన్ని నేను చూడలేదు. అది నీ గొప్ప బలం. నువ్వు విరిగిపోయిన ప్రతిసారి కొద్దిసేపటికి మరింత బలంగా నిలబడ్డావు. నీతో స్వయంగా ఈరోజు ఈ సాయి చెయ్యి ఉంది. అందుకే నీ జీవితంలో మూసుకుపోయినటువంటి ప్రతి మార్గాన్ని తెరవగల సామర్థ్యం నీలో ఉంది. బిడ్డా, ఇప్పుడు నీపై నువ్వు అనుమానం పెట్టుకోవటం మానేసి నీలోని శక్తిని గుర్తించే సమయం వచ్చింది తల్లి. నువ్వు నిన్ను బలహీనుడిగా భావిస్తూనే ఉంటే సహాయం వచ్చినా దాన్ని గుర్తించలేవు. కానీ నీలోని శక్తిని మీకు మేలు కొలిపినటువంటి క్షణం నుంచి నీ మార్గం స్పష్టమవుతుంది. బిడ్డా, శ్రద్ధగా విను. ఇకపైన ప్రజలు నీ వెలుగును చూసి ఆశ్చర్యపోతారు. నీ జీవితానికి అసలైన ఉద్దేశం కేవలం నీ కోసం జీవించడం కాదు, ఇతరులకు కూడా వెలుగుగా మారటం. గుర్తుంచుకో, ఈరోజు సాయి కూడా తన స్వార్థం కోసం మాత్రమే పోరాడలేదమ్మా, సమస్త మానవాళి మేలు కోసం నిలబడ్డాడు. అదేవిధంగా నువ్వు కూడా నీ శక్తిని ఇతరులకు మార్గం చూపటానికి ఉపయోగించాలి. ఈరోజు సాయి నిన్ను పైకి లేపడానికి మాత్రమే ఎంచుకోలేదు, నీ ద్వారా ఇతరులను కూడా పైకి లేపటానికి నిన్ను ఎంచుకున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ప్రతి అడుగును విశ్వాసంతో ముందుకు వెయ్యి. ఎదురుగా ఎన్ని కష్టాలున్నా నువ్వు ఒంటరివి కాదు. సమస్త సృష్టి నీతో ఉంది. నీ ప్రతి అడుగులో కనిపించని ఒక చెయ్యి నిన్ను పట్టుకొని నడిపిస్తుంది. నీ ప్రతి నిర్ణయంపై ఈ సాయి ఆశీర్వాదం ఉంది. ఇక నువ్వు చెయ్యాల్సిందల్లా నడవటమే. నీ గమ్యం కనిపించే వరకు ముందడుగు సాగటమే. బిడ్డా, ఈరోజు నీ హృదయాన్ని తేలిక చేసే ఒక రహస్యాన్ని నీకు చెబుతాను. ఇప్పటి వరకు నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ నీకు కేవలం జరిగిన పరీక్షలు మాత్రమే కాదు, అవి నీ ఎదుగుదలకు మెట్లుగా మారాయి. జీవితంలోని ప్రతి పోరాటం నిన్ను ముందుకు నడిపించడానికి వచ్చింది. కానీ మనిషి తన దృష్టితో కేవలం వర్తమానాన్ని మాత్రమే చూస్తాడు. వర్తమానంలోకి, బాధల్లోకి చిక్కుకొని భవిష్యత్తుకు తెరుచుకునే తలుపు కూడా అదే బాధలో నుంచి బయటకు వస్తుందని మర్చిపోతాడు. నీ విషయంలో కూడా అదే జరిగింది తల్లి. నువ్వు ఏడ్చినప్పుడు నీ ఆత్మ శుద్ధయింది. నువ్వు పడిపోయినప్పుడు తిరిగి లేచే శక్తి నీలో మేల్కొంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిజమైన ఆధారం ఆ సాయి అని నువ్వు తెలుసుకున్నావు. సాయి తండ్రే అని చెప్పి నువ్వు తెలుసుకున్నావు. ఆ అనుభవమే ఇప్పుడు నీకు సాయి నిన్ను నడిపించాలనుకుంటున్నటువంటి మార్గం వైపు తీసుకువచ్చింది. బిడ్డ, ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారబోతున్నాయమ్మా. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశాలు నీ ముందుకు వస్తాయి. నిన్ను శత్రువులుగా భావించిన వారే నీ మార్గంలో మిత్రులుగా నిలబడవచ్చు. నిన్ను పట్టించుకోని వ్యక్తులే ఇప్పుడు నీ ప్రశంసలు చేస్తారు. ఇదంతా
సాయి నిన్ను నిర్ణయించినటువంటి స్థాయికి తీసుకెళ్ళటానికి సిద్ధం చేసినందుకే. ఆ స్థానం చిన్నది కాదు తల్లి, చాలా ఉన్నతమైన స్థానం. అక్కడికి చేరుకున్న తర్వాత నీ మాటలు ప్రజల హృదయాలను చేరుకుంటాయి. నీ వెలుగు చీకట్లలో దారి తప్పిన వారికి ఆధారంగా మారుతుంది. నీ జీవితం కేవలం నీ కోసం కాకుండా లక్షలాది ఆత్మలకు స్ఫూర్తిగా మారుతుంది. అందుకే నీ జీవితంలో ఆలస్యం జరిగింది. అందుకే నిన్ను ప్రతిసారి ఆపారు. ఎందుకంటే గొప్ప ఆత్మల సిద్ధతకు సమయం పడుతుంది. చిన్న విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి తల్లి, కానీ మహావృక్షంగా మారబోయే విత్తనానికి నేలలో ఎక్కువ సమయం అవసరం. నువ్వు కూడా అలాంటి విత్తనమే. నిన్ను మహావృక్షంగా మార్చడానికి దేవుడు నాటాడు. బిడ్డా, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇక ఆగాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు చేయవలసిందల్లా విశ్వసించడం, ముందుకు సాగడం. ఈ సాయి సముద్రాన్ని దాటాలని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని ఎలా దాటాలో ఆయనకు తెలియదు, కానీ సాయి నామంపై విశ్వాసంతో ముందడుగు వేశారు. ఆయన అడుగు వేసినప్పుడు మార్గం తనంతట తాను తెరుచుకుంటూ వెళ్ళింది. అదే బోధ నీ జీవితానికి కూడా వర్తిస్తుంది తల్లి. నువ్వు అడుగు వేస్తే మార్గం తెరుచుకుంటుంది. ఆ స్థానం చిన్నది కాదు, చాలా ఉత్తమమైంది. అక్కడికి చేరుకున్న తర్వాత నీ మాటలు ప్రజల హృదయాలను చేరుకుంటాయి. నీ వెలుగు చీకటిలో దారి తప్పిన వారికి ఆధారంగా మారుతుంది. నీ జీవితం కేవలం నీ కోసం కాకుండా లక్షలాది ఆత్మలకు స్ఫూర్తిగా మారుతుంది. అందుకే నీ జీవితంలో ఆలస్యం జరిగింది. అందుకే నిన్ను ప్రతిసారి ఆపారు. ఎందుకంటే గొప్ప ఆత్మల సిద్ధతకు సమయం పడుతుంది. దీన్ని విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి, కానీ ఒక మహావృక్షంగా మారబోయే విత్తనానికి నేలలో ఎక్కువ సమయం అవసరం. నువ్వు కూడా అలాంటి విత్తనమే. నిన్ను ఒక మహావృక్షంగా మార్చడానికి దేవుడు నాటాడు. బిడ్డా, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇక ఆగాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు చేయవలసిందల్లా విశ్వసించడం, ముందుకు సాగడం. సాయి సముద్రాన్ని నీ అంతరంగంలోకి శక్తిని గుర్తుంచుకోవాలి. బిడ్డ, రాబోయే రోజుల్లో నీకు ఎన్నో సంకేతాలు కనిపిస్తాయమ్మా. కొన్ని కళల ద్వారా, కొన్నిసార్లు నువ్వు అకస్మాత్తుగా కలిసే వ్యక్తుల ద్వారా, కొన్ని దారుల్లో కనిపించే పదాల ద్వారా, మరికొన్నిసార్లు ఎవరి నోట నుంచి అనుకోకుండా వచ్చే మాటల ద్వారా. ఈ సంకేతాలు సాధారణమైనవి కావు తల్లి. నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావని అర్థం చేసుకోవటానికి అవి దైవం పంపే సంకేతాలు. అలాంటి సంకేతాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకు, వాటిని గుర్తించి ముందుకు సాగు. ఎందుకంటే అవే నిన్ను నీ ఆత్మ చేరాల్సిన స్థానానికి తీసుకెళ్తాయి. నీ అదృష్ట రథం ఇప్పుడు వేగంగా పరిగెత్తబోతోంది. నీ ఆత్మజ్యోతి మరింత ప్రకాశించబోతోంది. ప్రతి పరిమితిని దాటి ముందుకు వెళ్ళే శక్తి నీలో మేల్కొలబోతోంది. ఇప్పుడు నీ జీవితం సాధారణమైనది కాదని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. నీ జన్మ కేవలం జీవించడం కోసం కాదు, ఒక గొప్ప ఉద్దేశం కోసం నువ్వు జన్మించావు. వారు నీకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ఈ కష్టాల నుంచి బయటపడి నువ్వు ఇప్పుడు వెలుగు వైపు సాగుతున్నందుకు వారి ఆత్మలు సంతోషిస్తున్నాయి. నీ కుటుంబంలో మళ్ళీ సంతోషాలు తిరిగి వస్తాయి. నీ ఇంట్లో నవ్వులు, ఆనందం మార్మోగుతాయి. నీ జీవిత ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం వైపు సాగుతోంది. ఈ అధ్యాయంలో నువ్వు నిన్ను మాత్రమే కనుగొనవు, ఇతరులకు కూడా స్ఫూర్తిగా మారుతావు. నీ కథ ప్రజలకు సవరించుకోవటం మారుతుంది. ఒక్క రోజు ప్రజలు నిన్ను అడుగుతారు, తల్లి నీకు ఇవన్నీ ఎలా లభించాయి? ఇప్పుడు నువ్వు ఒక్క మాట మాత్రమే చెబుతావు, ఇదంతా కూడా నా సాయి తండ్రి కృప వల్లే జరిగింది. ఇక ముందుకు సాగుత బిడ్డ. నీ హృదయాన్ని తెరువు. నీ చుట్టూ ప్రవహిస్తున్న ఆ దివ్య శక్తిని స్వీకరించు. ఈ రోజు నుంచి నీ అడుగులు ఆగవు. నీ ఆత్మవిశ్వాసం ఇక విరగదు. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రతి దాన్ని ఈ జీవితం ఇప్పుడు నీకు అందించబోతుంది. నీ మంచి రోజులు ఇప్పటికే ప్రారంభమయ్యాయమ్మా. ఈ ప్రయాణం ఇకపైన పైకి మాత్రమే సాగుతుంది. బిడ్డ, ఈ రాత్రిని గుర్తుంచుకో. ఎందుకంటే ఈ రాత్రి నీ జీవితంలోనే ఒక గొప్ప మలుపు. రేపు ఉదయం నువ్వు నిద్ర లేచేటప్పుడు మాత్రం ప్రపంచమే నిన్ను ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది తల్లి. నీ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. నువ్వు నిద్ర లేచినప్పుడు నీకు అనిపిస్తుంది ప్రపంచమే విరిగిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ సాయి మాత్రం నీకు ఎప్పుడు తోడుగా ఉన్నానని నమ్మకంగా ఉంచుకో తల్లి. నీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఈ సాయిని వెంటనే నీకు అందిస్తాను. ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.